చిత్రపల్లి గురించి కూడా మాట్లాడితే అతి తోటల ఇండస్ట్రీ అంతా కూడా అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు. కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రివర్యులు వారిని కూడా కలవడం జరిగింది, వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది. అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని వారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు చెప్పాము. కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని కలుస్తున్నాము. మళ్ళా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జల్లబాటికి వారందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయాలను వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఇంకా ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ఇక సొసైటీ ప్రతి నెల ఇంట్రెస్ట్ రూపంలో ₹1,00,00,000 లాస్ అయ్యే పరిస్థితిలో ఉందండి. ఇక్కడ నా స్వార్థం కోసం నేను ఇదే సీట్లో కూర్చుంటా అని చెప్పేసి రూమ్ డోర్ వేసుకుని ఏసీ వేసుకుని కూర్చుంటే నెలకు ₹1,00,00,000 మిగిలింది. రేపొద్దున నాకు ఒక 1 year పీరియడ్ అయిపోద్ది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను కూడా వదిలేస్తే ఈరోజు 150 కోట్లు ఉండదు, రేపొద్దు 120 కోట్లు అయింది. ఆ 150 కోట్లు కూడా మళ్ళా ఇటు కన్స్ట్రక్షన్ ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ లీకేజ్లు వచ్చి మళ్ళీ వాటి మరమ్మతులకి మళ్ళీ పెట్టుబడి అయిపోయింది. ఇవన్నీ కూడా మనకే భారం. ఎవరు ఎవరెవరు మళ్ళీ దానికోసం మళ్ళీ లోన్ చేస్తే ఆ లోన్ వడ్డీలు కూడా మళ్ళీ మనమే కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను దానికి పూర్తిగా నేను సభ్యుల నిర్ణయాన్ని కట్టుకోనంట. అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను ఆపుగా భావిస్తాను. దాన్ని నేను రిజైన్ చేస్తే సొసైటీకి వాళ్ళు సహకరిస్తామని కనుక మీ ద్వారా ఆ పెద్దలందరూ ఎవరన్నా కనుక నిజంగా అందరితో మాట్లాడి అనిల్ ఒకరు తప్పుకుంటే మేము అందరం సహకరిస్తామని చెప్పేసి అటువంటి ఆధారంతో కనుక వస్తే అది తీర్మానాలు తెల్లబడిలో పెట్టుకొని నేను కమిటీ సభ్యులుగా ఇక్కడ పక్కనే కూర్చుంటా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకోమనండి. హ్యాపీగా దాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను. ఈ రోజు విషయం ఏంటంటే రోజు తీసేయాలని ఇంతకుముందు రోజు ఉండాలి, దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రోజు ఉండాలి అక్కడ ఉండాలని చెప్పేసాను మేడం. వాళ్ళు ఇప్పుడు రోజు తీసేసి మళ్ళీ ఘాట్లు కట్టమని చెప్పేసి ఒకటి అంటున్నాను. అట్లేం లేదండి. మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు కదా రో హౌస్ గురించి నోటీస్ అంటే ఇక్కడ